ఇక గుంటూరులో ఓల్డ్ సుభాని బిర్యానీ హోటల్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. ఈ రోజు హోటల్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అల్లంను ఓ వ్యక్తి కాళ్లతో శుభ్రం చేసిన వీడియో వైరల్ అవ్వడంపై ఆరా తీశారు. హోటల్లో మాంసపు నిల్వలు, ఇతర సామాగ్రి, హోటల్లో పరిశుభ్రతను పరిశీలించారు. గుంటూరు ఓల్డ్ సుభాని హోటల్లో అధికారుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఓల్డ్ సుబ్బాని హోటల్లో ఒక వీడియో బయటికి రిలీజ్ అయ్యింది. అంటే అయితే పలవాకి వాడుతూ ఉంటారు మసాలా, సంబంధించినటువంటి ఒక అల్లాన్ని ఒక గిన్నెలో వేసి ఒక వ్యక్తి తొక్కుతున్నట్టు కూడా ఒక వీడియో హల్చల్ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓల్డ్ సుబ్బాని హోటల్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించారు. క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎట్లాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు దాని మీద కూడా వాళ్ళు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు సుబ్బాని హోటల్కి ఓల్డ్ సుబ్బాని హోటల్కి వచ్చారు. ఎక్కడ అంటే మాంసపు నిల్వలు కావచ్చు, లేదంటే మసాలా దినుసులు తయారు చేసేటువంటి నిల్వలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ పరిస్థితులన్నీ కూడా పరిశీలించారు. ఎవరు కూడా అంటే నిన్న వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఒక వీడియో ఒక పెద్దటి గిన్నెలో డ్రమ్లో అల్లాన్ని అందులో తొక్కుతున్నట్టు కూడా మనకి కనిపించే ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఈ హోటల్కి సంబంధించి అయితే నిల్వలని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏదంటే నిల్వలు ఉండకుండా కూడా ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా చికెన్ నిల్వ చేసినటువంటి ఇది ఫ్రిడ్జ్. ఇది ఇక్కడ మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు మొత్తం ఇదంతా కూడా పూర్తిగా చెక్ చేసిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే నిన్న బయటకు వచ్చినటువంటి వీడియో సంబంధించి తనిఖీలు చేసిన పరిస్థితి. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం గమనించారు? అంటే నిన్న ఒక వీడియో బయటికి రిలీజ్ అయింది. వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు చూసారు? దాని నిమిత్తమే నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. అల్లం క్లీన్ చేసే నిమిత్తం మనిషి కాళ్ళతో దొక్కుతున్నాడని వాళ్ళని మేము అడిగాము. అడిగితే ఏం చెప్తున్నారంటే మా మిషన్ చెడిపోవడం వల్ల ఓన్లీ అల్లం పై తొక్కుపోవడానికే వాళ్ళు చేశారు. అది కూడా మేము అబ్జర్వ్ చేసి వెంటనే డిస్ట్రాయ్ చేసాం. అది మేము దాన్ని వాడలేదు, మేము ఎప్పుడు కూడా మిషన్తోనే చేస్తున్నాం అది అని చెప్తున్నారు. అయినా కానీ మేము టోటల్ కిచెను అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హోటల్లో రాగానే నాన్ వెజ్ హోటల్లో రెఫ్రిజిరేటర్లో ఏం పెడుతున్నారని చూసాం. రెఫ్రిజిరేటర్లన్నీ ఓపెన్ చేసిన జరిగింది. దాంట్లో ఇవాళకి వాడే పొద్దున్న తీసుకొచ్చుకొని ఇవాళ వాడే చికెన్ మాత్రమే ఉంది. అది కూడా స్టైల్ కాకుండా మంచి కండిషన్లో ఉంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్టోర్ రూమ్ మొత్తం చెక్ చేసాం. ఏది మసాలాలు ఏం వాడుతున్నాడు, అల్లం ఎట్లా వాడుతున్నాడు, తర్వాత లవంగాయలు, యాలకులు, జీలకర్ర, తర్వాత కస్కస్ అన్నీ చూసాము. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే వాస్తవంగా చూడటానికి బాగానే ఉన్నాయి. అనాలిసిస్కి పంపిస్తూ ఉన్నాం. ఏమన్నా తేడా వస్తే మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. తర్వాత రంగులు మీ ద్వారా మేము తెలియజేస్తాం. హోటల్ యజమానులకు ఎవరికైనా సింథటిక్ కలర్స్ వాడొద్దు, మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్ వాడొద్దు అంటున్నాం. అది ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. మేము అట్లాంటివి వాడమని చెప్తున్నారు. కారం, పసుపు కూడా మేము వెరిఫై చేస్తే మేమే కొట్టించుకుంటామని చెప్తున్నారు. ఇలా మెయింటైన్ చేస్తే ఎవరికి ఇబ్బంది రాదు. కాకపోతే ఏంటంటే హైజీన్ కండిషన్స్ పాటించాలి. ఇప్పుడు విషయం అంటే సాధారణంగా చాలా పెద్ద ఫేమస్ హోటల్, ఇట్లాంటి హోటల్లో డీ ఫ్రిడ్జ్లో మీరు చూస్తే ఒక 5 కేజీలు 10 కేజీలు మాత్రం నిల్వ ఉంది. అంటే ముందే సమాచారం వచ్చిందా మీరు వస్తున్నట్టు? ఎవరికి నేను వస్తున్నట్టు, నేను ఇవాళ ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, ఇక్కడికి వస్తానట్టు కూడా తెలియదు. నేను అమరావతి నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే రన్నింగ్ హోటల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోయే హోటల్ ఏంటంటే ఒక 20-25 కిలోలు 30 కిలోలు ఉంది. అంతకంటే చికెన్ ఇవాళకి వాడదు. ఏ పూటకు మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఏ పూటకు 5 నిమిషాలు తెచ్చిస్తున్నారు చికెన్. ఇట్లా వాడుకున్నారనుకోండి ఇవాళగా సపరేట్ చెక్ మళ్ళీ రేపు వస్తాం. ఇప్పుడు ఇవాళైతే మేనేజ్ చేసుకుంటాడు, 2 రోజులాగా ఎవరికి తెలియకుండా వస్తాము. అప్పుడు ఏదైనా ఐడెంటిఫై అయినా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మన చేతుల్లో ఉన్నంత వరకు ఫ్రెష్ చికెన్ తెచ్చుకోండి, ఫ్రెష్ మటన్ తెచ్చుకోండి, రెఫ్రిజిరేటర్లో పెట్టొద్దు, కలర్స్ వాడొద్దు, మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్ వాడొద్దు. మీరు కొనే వస్తువులకు బిల్లులు తీసుకోండి, మంచి సరుకులు కొనుక్కోండి, ప్రజలకు మంచి ఆహారం అందించండి. తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వండే ప్రదేశం ఎట్లా ఉంది, లిడ్స్ ఎట్లా ఉన్నాయి, మూతలు పెడుతున్నారు లేదా, ఇప్పుడు బ్రహ్మాండంగా వండుతాడు అక్కడ పెడతాడు, మూతలు అయితే బల్లో పడుద్ది. అట్లాంటి నెగ్లిజెన్సీ లేకుండా జాగ్రత్తలు తీసుకొని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. హోటల్స్కి కానీ, చిన్న హోటల్ స్ట్రీట్ వెండర్స్కి కానీ లాస్ట్ ఇయర్ 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మేము స్ట్రీట్ వెండర్స్కి 500 మందికి, హోటల్స్ అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చాం. వీళ్ళందరూ మనం చెప్పినవన్నీ పాటిస్తే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని. అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా మీరు ప్రతి నెలలో కూడా ఏదో ఒక హోటల్కి వెళ్తూ ఉన్నారు, ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉంటున్నారు, పెద్ద ఎత్తున నిల్వ మాసం పట్టుకుంటూ ఉన్నారు. అంటే మీరు అన్ని తనిఖీలు చేసినప్పుడు కూడా ఇంకా ఇలాంటి ఘటనలు కంటిన్యూ అవుతున్నాయి, ఏం చెప్తారు హోటల్స్? అంటే మేము చెప్తానే ఉన్నాం, కొంచెం మెల్లిమెల్లిగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి మారలేరు కదా. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే హోటల్ యజమానులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, హోటల్ యజమాని హోటల్లోకి రాగానే పొద్దున్నే క్యాష్ కౌంటర్ దగ్గర కాకుండా డీ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళండి. డీ ఫ్రీజర్లో రాత్రి మిగిలిన ఏమైనా మూటలు కట్టి లోపల ఏమైనా ఉంటే బయట పారేయండి.
అది ఫస్ట్ కస్టమర్కి ఎవరికి సర్వ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితులు అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అట్లాంటి సంఘటనలు ఇంకేదన్నా ఇక ముందు కనుక ఐడెంటిఫై అయితే ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేస్తాము. ఎవరు మొహమాటం లేదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు. మీరు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు, కానీ గతంలో కొన్ని హోటళ్ళు తనిఖీలు చేసిన తర్వాత మళ్ళీ 2 రోజులకి ఆ హోటళ్ళ మీద మీరు తనిఖీలు చేసి ఇచ్చేసినప్పుడు కూడా మళ్ళీ 2 రోజులకి మళ్ళీ యథావిధిగా ఆ హోటల్ రన్ అవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా ఏంటంటే మనకి ప్రెమిసిస్ సీజర్ లేదు. మనం వాళ్ళకి నోటీస్ ఇస్తాము. నోటీస్ ఏమి ఇస్తాము? ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. బాబు ఈ కండిషన్స్ అన్ని బాగాలేదు, మీరు అన్నీ ఇంప్రూవ్ చేసుకోమని. ఇంప్రూవ్ చేయడం అవకాశం ఉన్నాయన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత వ్యాపారం చేసుకోవద్దని అనడానికి మనకు వీల్లేదు. ఎందుకంటే యాజ్ పర్ లా మనం బియాండ్ ది లానే పనిచేయాలి. కాబట్టి FSSAI యాక్ట్లో ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. ఈ హోటల్లో అన్ని హైజీనిక్ ఉన్నట్టేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఐడెంటిఫై చేసిన ప్రకారం ఇంగ్రీడియంట్స్ బాగానే ఉన్నాయి, రెఫ్రిజిరేటర్లో ఏం లేవు. ఎందుకంటే హడావుడిగా వ్యాపారం జరిగేది కాబట్టి నేను నిల్వ ఉండలేదు. ఏదన్నా మనం సడన్గా మీరు అన్నట్టు ఇవాళే కాకుండా ఈ హోటల్ మీద నిఘా పెడతాము. 10 రోజులకు ఒకసారి 15 ఒకసారి ఏ టైం కాకుండా చూసి ఇట్లాంటి ఏదన్నా ఉంటే మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఇది మొత్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు చెప్తూ ఉన్నారు. ఏదైతే అంటే ఒక వీడియో రిలీజ్ అయింది ఈ హోటల్కి సంబంధించి. ఒకటి అల్లాన్ని నిల్వని ఒక గిన్నెలో ఉంచి దానికి ఒక వ్యక్తి కాలుతో తొక్కుతున్నట్లుగా ఇక్కడ వీడియో రిలీజ్ అయింది. ఆ రోజు వాస్తవానికి మిషన్ ఏదైతే అల్లాన్ని శుభ్రం చేసేటువంటి మిషన్ ఉంటుందో ఆ మిషన్ పని చేయలేదు కాబట్టి కొత్తగా పనిలోకి వచ్చిన వ్యక్తి అతను తెలియక ఆ విధంగా చేశారని చెప్పి హోటల్ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని అధికారులు కూడా చెప్పినట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మాంసం నిల్వలన్నీ కూడా చెక్ చేశారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ ఈ హోల్ సుబని హోటల్కి సంబంధించినటువంటి మాంసం నిల్వ ఉంచేటువంటి ఫ్రిడ్జ్. ఇక్కడ అంటే డైలీగా ఎప్పుడు సరుకు అప్పుడు అయిపోతుంది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు సరుకు తెచ్చుకొని ఇక్కడ నిల్వ చేసుకుంటాం. ఆ మాత్రంలోనే ఇక్కడ తెచ్చుకొని ఈ రోజు నిల్వ ఉంచినట్లు కూడా అటు హోటల్ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ హోటల్కి సంబంధించి తనిఖీలన్నీ కూడా చేశారు. ఏదైతే ఈ నిల్వలు ఉంటాయి, మాంసం నిల్వ కావచ్చు, లేదంటే మసాలా దినుసులకు సంబంధించి కావచ్చు, లేదంటే హైజీనిక్కి సంబంధించి కావచ్చు, అక్కడ పనిచేసిన వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు దాన్ని మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారి అక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే వీడియో రిలీజ్ అయిందో ఆ వీడియో కేవలం అంటే అక్కడ పనిచేసేటువంటి వర్కరు తెలియక చేశారు తప్ప ఇక్కడెక్కడ కూడా అట్లాంటి ఘటనలు కనిపించలేదు. ఖచ్చితంగా ఇలాంటి పెద్ద హోటల్ మీద తాము నిఘా ఉంచుతాము. ఒకవేళ అలాంటి ఏదైనా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నియమ నిబంధనలు పాటించినట్లు మాకు సమాచారం ఉంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సింథటిక్ కలర్స్ కూడా ఎవరు కూడా వాడకూడదు. ఇప్పటికే హోటల్స్కి అందరికీ మేము విజ్ఞప్తులు చేశాము. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వలితో మనీ బిగ్ టీవీ.